ఒక హీరోని నేను చెప్తా ఉండేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఎలివేషన్ క్రియేట్ చేస్తారు బ్రో. చెప్తా ఉండేది మామూలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఎలివేషన్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ అట్లా కాదు బ్రో, కట్అవుట్ నిలబడితే ఎలివేషన్ బ్రో. సీరియస్లీ చెప్తా అన్నా, ఒక యాక్టర్ అనేవాడు మాస్కే కొత్త పదం ఏదుందో నాకు తెలీదు. మాస్ ఏమో మాస్కే కొత్త పదాన్నే తెచ్చిచ్చేస్తాడు బ్రో. ప్రతి ఒక్కరు మాస్ అనుకుంటారు. ఇంకా కొత్త పదం ఏదైనా ఉంటే అది నేను క్రియేట్ చేయాలంతే మాస్కి. నేను చెప్తాను బ్రో, క్లైమాక్స్ ఉంది. క్లైమాక్స్లో మీరు బాహుబలి 2 చూసింటారు. బాహుబలి 1 క్రెడిట్ సీన్, బాహుబలి 1 క్లైమాక్స్లో వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి అని ఒక సలార్లో దానికి మించి ఉంది బ్రో ట్విస్ట్. ఇప్పుడు ఇంతవరకు మేము చూసిండేది ఏమంటే వీళ్ళు ఫ్రెండ్షిప్ గురించి. వాడిని ముట్టే తలకాయలు లేపేస్తాడు బ్రో. అది ఏదో సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంది బ్రో. గుడిసెల్లో ఉంటారు కదా జనాలు, ఆ జనాల్లో ఖాన్సార్ సిటీలో ఒక ఆడపాప మీద కొంచెం దౌర్జన్యానికి వస్తా ఉంటే ఆడ ఉంది బ్రో ఫైట్. లిటరల్లీ నేను చెప్తాను, ఐ గాట్ టియర్ ఇన్ మై ఐస్ వెన్ ఐఎమ్ వాచింగ్ ప్రభాస్ ఇన్ మాస్. నేను చెప్తాను ఇది ఇన్ని రోజులు. నేను ఒకటి చెప్తా బ్రో, నేను రెబల్ నేను చూసి స్టార్ట్ అయిందన్న. రెబల్ నేను చెప్తాను, రెబల్ టీజర్ వచ్చినప్పుడు దాంట్లో టీ షర్ట్లు అనేది చాలా బ్రాండ్గా మారినాయి. నేను మా ఫెస్టివల్ ఉన్న బక్రీదు నేను అదే టీ షర్ట్ వేయాలని వెతికి మరీ వేసిన. నేను ఒక్కడే వేసినానేమో అనుకుంటే ఆ రోజు అక్కడ మొత్తం అదే టీ షర్ట్లు. ఇప్పుడు ఈ ట్రెండ్ దానికోసమే మా బ్యాచ్ మొత్తము బ్లాక్ టీ షర్టు ప్లస్ స్లీవ్ ఒక కోడ్లో వచ్చినాము. అరాచకం బ్రో. నేను ఒక మాటలో ఇప్పుడు మీరు ప్రెజెంట్ కట్అవుట్ని మీరు ఎట్లా ప్రెజెంట్ చేస్తే అంత డబ్బులు వస్తాయి బ్రో. నేను చెప్తాను కదా, డబ్బులు అనే ఒకటి నాకు మాటలు రావడం లే. జస్ట్ 10 days బ్రో, 10 days 2023లో ఎన్ని ఆల్ టైమ్ క్రాసర్లు ఉన్నా జస్ట్ 10 daysలో బాహుబలి 2ని కొట్టాలంటే ఒక నిమిషం లో దీనికే క్లారిఫై ఇస్తా. బాహుబలి 2ని కొట్టాలంటే సలార్ 2 రావాలా, అది సోలోలో. ఎందుకంటే క్లాష్లో వస్తే బ్రో చెప్పినా ఆల్రెడీ నేను మీకు ఏది సలార్ ట్రైలర్ రివ్యూ అప్పుడు నేను చెప్పినా షోస్ డివైడ్ అయిపోయినాయి, స్క్రీన్స్ డివైడ్ అయిపోయినాయి. వాళ్ళు పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు చాలా అంటే చాలా అతి చేసినారు. లాస్ట్కి ఎక్కడ వచ్చినారు వాళ్ళు? సౌత్. ఎందుకంటే రెవెన్యూ వచ్చేది. నేను ఆల్రెడీ చెప్పినా, నేను ఏపీ తెలంగాణలో వచ్చేంత రెవెన్యూ ఇండియాలో దేనికి రాదు. బట్ వాళ్ళకి ఏమంటే లార్జర్ ఆడియన్స్ ఉంటారు వాళ్ళకి. మాది 2 states మట్టుకే, నేను చెప్తా ఉండేది మాది 2 states మట్టుకే, వాళ్ళది లార్జర్. చెప్తానా ప్రతిదీ. ఇప్పుడు ఓవర్సీస్ కంపేర్ చేస్తారా? క్లాష్లో నేను ఇప్పుడే ఇది సవాల్ చేస్తాను, క్లాష్లో ఇది 8 million దాటుతుంది. క్లాష్లో వచ్చి ఒక పెద్ద హీరోలు, టాప్ హీరోలు ఇండియాలోనే ఉండేది వాళ్ళిద్దరే ఒకసారి క్లాష్ అయితే, నేను చెప్తాను ఇది క్లాష్లో 8 million ఓవర్సీస్లో కొట్టి చూపిస్తే వాడు తోపు. స్టాండ్ లోన్ ఫిలింతో, సీక్వెల్స్ కాదు, కొంతమంది ఉండొచ్చు ఇంకా సీక్వెల్ ఉందనే హోప్తో ఛాలెంజ్లు చేయొచ్చు సలార్కి. నేను చెప్తాను స్టాండ్ లోన్ ఫిలింలో సలార్ని ఇప్పుడు ఓపెనింగ్ బీట్ చేయాలంటే సుమారుగా 5 సంవత్సరాలు పడుతుంది బ్రో. నేను చెప్తాను క్లాష్లో మేబీ ఇంకా కొంచెం టాక్ అనేది హెవీ అని మామూలుగా రాలా దీనికి. అరాచకం. సెకండ్ హాఫ్ అయితే నేను 10 సార్లు చూసేస్తా బ్రో. చెప్తాను కదా. ఇంకా ఫ్రైడే ఈరోజు నేను చెప్పింది డైరెక్షన్ అట్లా కాదు. నేను చెప్తా డైరెక్టరు మీరు సుజిత్ని తీసుకోండి, రాధాకృష్ణని తీసుకోండి, వాడు ఇంకా ఏంది ఓమ్ రోడ్ని తీసుకోండి. డైరెక్టర్ చేతిలో ఉంటుంది. నేను చెప్తా ఉండేది
మీకు ఇండియాలోనే అంత భారీ కటౌట్ లేదు. ఆ కటౌట్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియక నానా తంటాలు పడినాడు. ఆల్రెడీ నీళ్ళు చెప్పినాడు, ఇంటర్వ్యూలో చెప్పినాడు, కటౌట్ని ప్రజెంట్ చేయడం రావడం లేదు, ఆయన పొటెన్షియల్ నేను చూపిస్తాను చెప్పినాడు. మీరు చూస్తారు, రేపు ఓపెనింగ్సే చూస్తారు మీరు. ఒకటి ప్రభాస్కి హిట్ టాక్ వస్తే ఓపెన్గా చెప్తాను, ఎవరు ఏమనుకున్నా సరే బ్రో. ఎందుకంటే నేను వీళ్ళకి వాళ్ళకి కంపారిజన్ చేయను. ఎందుకంటే ఇప్పుడు మాది సపరేట్ లీగ్ ఉండేది, ప్రభాస్ది సపరేట్ లీగు. ఇంకా వేరే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకా కొన్ని సినిమాలు ఆడాల. ఆల్రెడీ చెత్త సినిమాలతోనే, నేను చెప్పకూడదు ఇట్లా ఫ్యాన్స్ అయ్యి, చెత్త సినిమాలతోనే ఉతికేస్తున్నాడు బ్రో. ఆదిపురుష్ వేరే చేసింటే 100 కోట్స్ కూడా రాదు, ఓపెన్ ఇండియానే కొట్టింది. ఎందుకంటే కార్టూన్ అని తీసి అవతలే వేస్తున్నారు. అట్లే దానికి నేను చెప్తా, కార్టూన్ అని వేసి అవతలే వేస్తున్నాడు. ఇప్పుడు లేదు బ్రో, చెప్తాను కదా బ్రో, నాకు మాటలు రావడం లే. ఎందుకంటే అది ఒక ఫైట్ ఉంది బ్రో, అది కాళీమాత ఫైట్. అది గూస్ బంప్స్ బ్రో. నేను నిల్చుకోలే అసలు, నేను సీట్ మీద ఎక్కేసిన, ఎవరిని కేర్ చేయాలి అసలు నేను. ఎందుకంటే ఆ రేంజ్లో నేను ఏ రేంజ్లో చూడాలనుకున్నానో ఆ రేంజ్లో చూసిన. ఎందుకంటే రెబల్ డివైడ్ టాక్ వచ్చిన దాంట్లో ఫైట్స్ నాకు నచ్చినాయి. ఏ సినిమా అయినా ఎత్తుకోండి మీరు, ప్రభాస్కి చూడాలంటే ఫైట్స్ ఉండాలి బ్రో. మెయిన్ రాధేశ్యామ్లో అది ఏదో వెజిటేబుల్స్ తీసుకొని టపా టపా అని వేసి నార్త్ సైడ్ ఇజ్జత్ అంతా తీసేసినారు. మెయిన్ ఒకటి చెప్తాను బ్రో, ఇది మైండ్లో ఉంచుకోండి, ప్రతి డైరెక్టర్కి నేను చెప్తా అంటే, ఇది ప్రభాస్కి క్లీన్ షేవ్ మట్టుకు చేయొద్దండి బ్రో. చెప్తాడా, క్లీన్ షేవ్ చేయొద్దండి. ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ డైరెక్టర్ ఇన్ ఇండియా, డోంట్ షేవ్. అదే క్లీన్ షేవ్ అనేది పెట్టద్దండి ప్రభాస్కి. ఎందుకంటే బియర్డ్ ఉంటే అందం బ్రో, ఏమంట పర్ఫెక్ట్ కట్అవుట్ అంటారు కదా, అలా చూడగదు అసలు. ఊచ కదా, అది సూట్ కాదు, అయిపోయా బ్రో. ఇంకా నేను చెప్తాను కదా, ఇది నేను ఇప్పుడు కాలర్ ఎగరేసి చెప్తాను ఏమంటే, ఒకటి మీరు ఎవరి ఫ్యాన్ అయినా అయిపోండి, జస్ట్ ఎలివేషన్స్ అనేది ఒకటి పండాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సపోర్ట్ చేయాలి బ్రో. దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అవసరం లే, జస్ట్ లేదు బ్రో. నేను ఒకటి చెప్పాలి, నేను మర్చిపోయినా. ఇది నేను ఆల్రెడీ ఒకటిసారి నేను విన్నప్పుడు నేను ట్వీట్ వేసింటి, అది అకౌంట్ సస్పెండ్ అయిపోయింది. ఒక ఫైట్ ఉంది, స్టార్టింగ్ ఫైటు, దాంట్లో వచ్చి ఎండ వస్తూ ఉంటే మనిషిని చేతికి పట్టి ఆ ఎండతో ఫేస్ కవర్ చేస్తారని ఆ షాట్ మీరు చూస్తే, ఆ ఫ్రేమ్ చూడండి, కెమెరా యాంగిల్ పట్టదు. అందుకనే వాళ్ళు మొత్తం చూపిస్తా షాట్ చేస్తారు. ఎందుకంటే ఆ కటౌట్కి మ్యాచ్ చేసే అది ఒకటి. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏమంటే, పృథ్వీరాజ్కి కొట్టకూడదు, అదే ముట్టకూడదు అని చెప్తా అంటే చేతులు కట్టుకుంటాను. నేనేం చెప్పేంత వరకు నువ్వు గమ్మునాండని బ్రో. ఇట్లా చేతులు కట్టుకున్నప్పుడు షాడో చూపిస్తాడు అంటే పృథ్వీరాజ్ వెనక్కి తిరిగి చూడరు. ఎందుకంటే వాళ్ళు ముందర అది సామ్రాజ్యం ఉంటుంది, అక్కడ వాళ్ళకి బందీఖానాగా పెట్టి చేస్తా ఉంటారు బ్రో. చెప్తానా, లిటరల్లీ చెప్తానా, స్క్రీన్ ప్రెసెన్స్ అనేది షాడోతోనే వచ్చింది. అది జస్ట్ షాడో బ్రో, జస్ట్ ఇట్లా వదులుతాడంతే, సీట్లో కూర్చోడు. నిజంగా చెప్తా అంటే సీట్లో కూర్చోడు. ఒకటి ఒక హ్యాండ్కి స్క్రీన్ ప్రెసెన్స్ అంటారు కదా, ఒక హ్యాండ్కి ఒక షాడోకి ప్రభాస్ చెప్తాను కదా బ్రో, ఎవరికి ఉండదు అది. కొంతమంది ఉండరు బ్రో, ఎంత ప్రజెంట్ చేయాలనుకున్నా ఆ స్వాగ్ అనేది రాదు. ఎట్లంటే ఆ యాంగిల్లో తీయాలా, వాళ్ళకి చూపించాలంటే జస్ట్ ఫ్రేమ్ పెడితే చాలు బ్రో. ఒకటి మెయిన్ ఏమంటే క్లారిటీ అనేది, కెమెరా క్లారిటీ బ్రో, పీక్స్ అంతే. ఇంతవరకు నేను చూసిన అట్లా, నేను హాలీవుడ్ సినిమా చూసిన, బ్యాట్మ్యాన్ చూసిన, సేమ్ అదే ఫార్మాట్ బ్రో. అది అవెంజర్, అది ఇది అది ఆదిపురుష్కి అది అవెంజర్ది ఫార్మాట్ యూస్ చేసినారు. బట్ ఎందుకో అది కొంచెం సింక్ అవ్వలేదు కాబట్టి అది ఆడలా. బట్ ఏమంటే న్యూ టెక్నాలజీస్ రావాలంటే ప్రభాస్ ఒకటే బ్రో. నేను చెప్తాను, ఇప్పుడు ఇది నేను కొంచెం బాధాకరంగా చెప్తా కానీ, ఇంకా అది ఓన్ రోడ్ తీసినాడు అది ఆదిపురుషు, ఆ ఫార్మాట్లో ఇండియాలో ఇంకా ఎవరు తీయరు. ఎందుకంటే అట్లా చేస్తున్నారు, ఇంకా ఆ టెక్నాలజీని యూస్ చేయరు. ఇంకా నెక్స్ట్ నేను చెప్తా, కల్కి వస్తుంది. ఆ కల్కిని సపోర్ట్ చేస్తే మీరు చూడండి, ఇప్పుడు దీపిక పట్టుకునే ఉంది, కొంచెం హాలీవుడ్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కొంచెం ఫేసెస్ అవతార్ లాగా ఉంటాయి కాబట్టి వాళ్ళు గ్రీన్ కలర్లో చూపించేస్తే సెట్ అయిపోతుంది బ్రో. ఫైనల్గా ఏం చెప్పాను బ్రో, 5 out of 5 అంటే ఇంకా దానికి మించి నేను ఇవ్వాలనుకున్నాను, దానికి మించే ఇస్తాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కడు, నేను ఆల్రెడీ అదే చెప్పింది, ఏ ఫ్యాన్ అయినా సరే